మరో బ్రేక్ అంతోంది. ఆసిఫాబాద్ లో స్వతంత్ర అభ్యర్థి విషయంలో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ కింగ్ మేకర్ గా మారారు, కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడానికి ఈ ఎన్నికలు ఒక ఫలితం నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో అంతా కూడా స్వతంత్ర అభ్యర్థులే పై చేయిగా ఉన్నారు. రైట్, చూడొచ్చు స్వతంత్ర అభ్యర్థుల వెనక పడుతూ ఉన్నారు. ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం ఎవరు తమ వైపు తీసుకువెళతారు అన్న దానిపైన ఆటోని కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. చూడొచ్చు ఇరు పార్టీల నేతల నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థి వినోద్ అనే అభ్యర్థి అక్కడ పారిపోతూ ఉన్నాడు. ఆసిఫాబాద్ లో ఇండిపెండెంట్ గా వినోద్ అక్కడ బరిలోకి దిగాడు. స్వతంత్ర అభ్యర్థి విషయంలో అటు టిఆర్ఎస్, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా గొడవ పడుతున్నాయి. తమ వైపు అంటే తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నించాయి. దీంతో ఒక్కసారిగా వినోద్ స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ గా గెలిచాడు. అక్కడ ఇప్పుడు ఆయన ఓటు చాలా కీలకంగా మారింది, ఆయన మద్దతు కీలకంగా మారింది. వినోద్ ని ఆటోలో వెళుతూ ఉంటే అక్కడ బీఆర్ఎస్ నేతలంతా కూడా అడ్డుకున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి ఇర్ఫాన్ జాయిన్ అవుతున్నారు. ఇర్ఫాన్, ఎస్ చూస్తున్నాం ఎంత ఇండిపెండెంట్ల కీ రోల్ అక్కడ మనకి ఎలా కనిపిస్తోందో. అండ్ పరిగెడుతూ ఉన్నారు, వెనకబడుతూ ఉన్నారు, తను మాత్రం తప్పించుకొని పారిపోతూ ఉన్నారు. అసలు జరిగిన పరిణామం చెప్పండి. సుమతి, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇటు స్వతంత్ర అభ్యర్థులు అయితే తీవ్ర ప్రభావాన్ని చూపారని చెప్పొచ్చు. ఇటు ఏకంగా 20 వార్డు కౌన్సిలర్ స్థానాల్లో 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మొదటి వార్డులో స్వతంత్ర అభ్యర్థి వినోద్ 78 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నేతలు బలవంతంగా ఆటోలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ బీఆర్ఎస్ నాయకులు చేరుకుని వారిని అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ కూడా వారంతా కూడా వారించడం లేదని, అడ్డుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. అయితే ఈ రెండు పార్టీల పెనుగులాటలో ఆ స్వతంత్ర అభ్యర్థి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కోవాలక్ష్మి ఉన్నారు. అయితే డిసిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన సీటును హస్తగతం చేసుకోవాలని డిసిసి అధ్యక్షులు సుగుణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా వాళ్ళు పట్టుబట్టి ఉన్నారు. అయితే ఇక్కడ స్వతంత్రుల ఓటే కీలకంగా మారనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ గా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వినోద్ 1వ వార్డు నుంచి గెలిచిన తర్వాత 78 ఓట్లతో గెలిచిన తర్వాత ఆయన బయటికి వెళ్ళేటటువంటి క్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఆటోలోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మొత్తానికి ఇక్కడ ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా చోట్ల హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో కింగ్ మేకర్స్ గా మారుతున్నారు. దీంతో వెంటబడుతూ ఉన్నారు, ఇండిపెండెంట్ల వెనక పడుతూ ఉన్నాయి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తున్నాం. ఆసిఫాబాద్ లో జరిగింది ఘటన. వినోద్ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాడు. వినోద్ ని కాంగ్రెస్ నేతలు ఆటోలో తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఆటోని అడ్డగించేసి మొత్తం ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికైతే చూస్తున్నాం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. నందికొండ, హాలియా, చండూరు, అశ్వరావుపేట, డోర్నకల్, మరిపెడ, బాన్సువాడ, సుల్తానాబాద్, నేరేడ్